నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంగళ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం ఎన్నో సేవలు అందించారని, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చి రైతుల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, పంజా మహేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, లింగంగౌడ్, వై వెంకటేశం, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జల్లా లక్ష్మణ్ గౌడ్, బాజా రమేష్, బొట్టు మావురం రాజు, రమేష్, ఎల్లం, వెంకట్, ప్రసాద్, మల్లేశం, భూమాగౌడ్, గరుగుల సుధాకర్, గరుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ సమావేశం జరగడం సంతోషించదగ్గ విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. మరియు రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం చాలా హర్షించదగ్గ విషయము. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మన భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధానులు అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవడం ముఖ్యం. నిజాంపేట మండలంలో మెదక్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట మండలంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిజాంపేట మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకొని ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వచ్చేసి ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఫస్ట్ భారతదేశానికి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆయన్నే పితామహుడు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఉన్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. భారతదేశంలో అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీని ఆయన భారతదేశం తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టిండు కాబట్టి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఫర్ వర్క్ సందర్భంగా ఈ మహాత్మా గాంధీ వర్క్ ఏదైతుందో 100 రోజుల పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు తెలంగాణలో ఘనంగా రాష్ట్ర మంత్రివర్గం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తారని చెప్పేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మమేకం చేసిన పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మమేకమై ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్గంలో చేదోడుగా కూడా ఉంటూ ఆయన ఆశయాలను అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన గాంధీ యొక్క జయంతిని పురస్కరించుకొని మన భారతదేశ 6వ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మన భారతదేశ చరిత్రలోనే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మరి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మరి దేశ ప్రగతి కోసము అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము ఎన్నోటువంటి శాస్త్రాలను తయారు చేసి మరి పేదవాళ్ళు బాగుపడ్డప్పుడే మరి రాష్ట్రాలు దేశాలు బాగుపడుతున్న లక్ష్యంతో ఆనాడు మరి ఎస్సీ ఎస్టీల కిందనే మరి ఆ రోజు సిలింగ్ భూములను మరి స్థానికులకు స్థానికంగా ఉన్నటువంటి మరి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ ఎంతుంది. మరి అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మరి దేశం కోసము తన ప్రాణాలు త్యాగం చేసి మరి ఆ యొక్క అమౌడైనటువంటి మరి వ్యక్తి మరి ఈరోజు ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి మరి రాజీవ్ గాంధీ. మరి నిరంతరము ప్రజల కోసమే వాళ్ళ కుటుంబం మరి అనేక విధాలుగా ఇప్పటికి కూడా మరి ప్రజల కోసమే అంకితమై మరి వారి యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప చరిత్ర మరి రాజీవ్ గాంధీ యొక్క కుటుంబానికి ఉన్నది. అదేవిధంగా నేను చూసినట్టయితే మరి దేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఇచ్చిన మాట ప్రకారము మరి 6 గ్యారంటీల ప్రకారము రైతులకు మరి ఎప్పుడైతే మంచి రోజులు వస్తాయనే ఆలోచనతో ఇలా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి రైతులకు న్యాయం జరగకుండా ఇలా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మరి రుణమాఫీ చేసి ఇలా రైతులకు ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి గొప్ప ప్రభుత్వం మరి ఇలా రేవంత్ ప్రభుత్వం. దానిలో భాగంగానే అనేక విధాలుగా ఇలా అభివృద్ధికి మరి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగా ఇలా రాజీవ్ గాంధీ మరి జయంతి చేసుకోవడం చాలా సంతోషం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, పోతిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటాం. అందరు కార్యకర్తలు అందరు వచ్చి అందరు ముంగట జరుపుకున్నాం. సంతోషం. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటేనే వాళ్ళది వీరమరణం చెందిండు. ఇంతకు మొదలు వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. వాళ్ళు దేశానికి ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే మన రాజీవ్ గాంధీ ఓటు హక్కు 21 ఉంటే 18 సంవత్సరాలకు చేసిండు. ఆయన మళ్ళీ ఐటీ వ్యవస్థ తెచ్చిండు. కాబట్టి మనం అందరినీ రాజీవ్ గాంధీని ఎప్పటికీ మరవలేము. అందు గురించి రాజీవ్ గాంధీ గురించి కొన్ని మంచి ఐటీ వ్యవస్థ అలా అన్నీ తెచ్చిండు. కాబట్టి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ ముగిస్తున్నాను. మండల్లో వెల్దుర్తి విలేజ్లో మన రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిని అతని యొక్క ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎందుకంటే రాజీవ్ గాంధీ వారి త్యాగాల కుటుంబం, వారి కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. ప్రజల కోసం బతికే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ప్రజలకు ఏ అవసరాలు కావాలి, స్వాతంత్ర పోరాటంలోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర వాళ్ళది, వాళ్ళ కుటుంబాన్ని. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు, కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులు కూడా వాళ్ళని చిరస్మరణంగా జీవిత కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలే మన అందరికి కూడా ఆదర్శం. ఎందుకంటే ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అతను నివాళులు అర్పించడం జరిగింది. వెల్దుర్తి మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మన ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కార్యకర్తల మధ్య కోలాహలంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతేనేమి గ్రామంలో నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ అతి చిన్న వయసులోనే ఆయన దాదాపు 40 సంవత్సరాలనే ఆయన మన మొట్టమొదటి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పెళ్లి కూడా ఆయన వివాహం కూడా ఏదైతే ప్రేమ వివాహం జరిగింది. ప్రజల మనిషి, వాళ్ళ గాంధీ కుటుంబమే వాళ్ళ త్యాగాలు ఎంతో మనం మర్చిపోలేని త్యాగాలు చేసారు. మనకు దేశానికి అంకితమైన వాళ్ళవి. అలాగే తన ఆశయాల మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఆశయాల మేరకు ఆయన ఏదైతే అనుకుంటో ప్రజల కోసం చేసే విధంగా రాజీవ్ ఏదైతే యోజన ఉందో అలాంటి కార్యక్రమాలు అప్పుడు చేసుకొచ్చినాయి. ఆయనకు టెలి విప్లవం అయినా కానీ ఆయనకు ఎప్పుడు మన విదేశీ యానం ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుండే. అలాగే ప్రజల కోసమే బతికే మనుషులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మరవది ఈ దేశం. కాబట్టి జై రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి మండలంలో కార్యకర్తల మధ్యలో జయంతి జరపడం జరిగింది. రాజీవ్ గాంధీ అంటే చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి భారతరత్న గ్రహీతగా అవార్డు పొందిన నేత రాజీవ్ గాంధీ అంటే ప్రజల మనిషి. వాళ్ళ కుటుంబమే ప్రజల గురించి అంకితమయ్యారు, ప్రాణాలు అర్పించారు. మన హైదరాబాద్లో ఐటీ స్థాపించబడింది మొట్టమొదటిసారి మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ స్థాపించబడి జరిగింది అప్పుడు. కాబట్టి మనం అతన్ని చనిపోయినాక తర్వాత కూడా అతన్ని జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చాలా మేధావులు, మహనీయులు వాళ్ళు. కాబట్టి వాళ్ళను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా పండుగ చేసుకోవడం జరిగింది. కొంతమంది అతని గురించి విమర్శలు చేస్తున్నారు. కొంతమందికి రాజీవ్ గాంధీ
అట్లా వాళ్ళు ఏదో బొమ్మ పెడితే రాజీవ్ గాంధీని బొమ్మ పెడితే తీసేస్తాం అది ఇది మాట్లాడుతున్నారు కాబట్టి, కానీ బిడ్డ కేటీఆర్ బాగుండదు, చూసి మాట్లాడి నేర్చుకో, కొద్ది రోజుల్లోనే జైల్లో ఊసలు లెక్క పెడతావు కాబట్టి నువ్వు కొద్దిగా చూసి మాట్లాడి నేర్చుకో. ఎవరు కానీ కార్యకర్తలు ఊరుకుంటారు అతని గురించి మాట్లాడితేని మేము హెచ్చరించడం జరిగింది. జై రాజీవ్ గాంధీ. ఆగస్టు 20వ తారీఖు 1944 సంవత్సరంలో జన్మించినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయస్కులో భారతదేశ ప్రధానిగా తన తల్లి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అనతి కాలంలోనే ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నేతగా రాజీవ్ గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితేనేమి, పంచాయతీ 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు తగ్గించడంలో, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంలో, అదేవిధంగా రోజ్గార్ నిధులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేనేమి అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో భావితరాలకు భారతదేశ పురోగతిలో పాల్గొనాలని, రాబోయే కాలంలో మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగానైతేనేమి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారి ఆశయాలు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని పాలాట జయంతి దుర్గా ప్రసాద్ గౌడ్ దంపతులు కోరుకున్నారు. ఆది పరాశక్తి అయిన ఎల్లమ్మను నమ్ముకుని చేసిన సేవలు ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 33వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాలాట జయంతి దుర్గా ప్రసాద్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేక, అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రాజిరెడ్డి, జూలకంటి నాగేందర్, సంజీవరావు, పాండ్రా వెంకటేశం, శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, క్రాంతి గౌడ్, లడ్డు, శ్రీధర్ గౌడ్, యాదవ్ గౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈరోజు రాజీవ్ గాంధీ 81వ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్వగృహంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా తూమ్కుంట నర్సారెడ్డి, గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని, ఈరోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ప్రోత్సహించి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలకు కృషి చేసిన రాజీవ్ గాంధీ, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభివృద్ధిలో భాగంగా సాఫ్ట్వేర్ మరియు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు పునాది వేసిందే రాజీవ్ గాంధీ గారని, ఆయన వాళ్ళ అమ్మ బాటలో నడిచి రాజకీయాల్లోని కావడం జరిగిందని, ఇప్పుడు వాళ్ళ కూతురు, కొడుకు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలిసి ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతనికి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ. అంతకుముందు 21 సంవత్సరాలు ఉండే 18 సంవత్సరాలకు చేసి యువత అందరూ కూడా దేశంలో అభివృద్ధిలో బాగా
పాలు పంచుకోవాలని ఆ రోజు 18 సంవత్సరాలకు కల్పించాడు. అదేవిధంగా ఇవాళ మనం అందరం కూడా ఈ సెల్ ఫోన్స్ కానీ టెక్నాలజీ కానీ అందరం వాడుతున్నామంటే దానికి పునాదియే రాజీవ్ గాంధీ. ఎందుకంటే వేరే దేశాలతో పోటీ పడే విధంగా మన యువకులు కూడా ఉండాలి, మన భారతదేశం కూడా ప్రతి ఒక్క దేశానికి పోటీ పడే విధంగా టెక్నాలజీలో ముందుండాలనే ఆలోచనతో టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఆ రోజు పునాది చేసినట్టునే రాజీవ్ గాంధీ. ఆయన వాళ్ళ తాత అమ్మ గారి బాటలో నడిచే విధంగా దేశానికి ప్రాణాలు అర్పించేదానికి కూడా మేము వెనుక ఉండము, ముందటుండి దేశ సేవకు ముందటుండేమనే విధంగా ఆ రోజు పనిచేసిండు. ఇవాళ ఆయన బాటలో ఆయన కుమారుడు కానీ, ఆయన కూతురు కానీ, ప్రియాంక కానీ, రాహుల్ గాంధీ కానీ, ఆయన భార్య సోనియా గాంధీ కూడా భారతదేశానికి సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు వాళ్ళని ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా వాళ్ళ జయంతిని పురస్కరించుకొని వాళ్ళు చూపెట్టిన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందటుంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీ దక్కుతుందని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్న యువకులందరూ కూడా ఆయన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నరసన్న గారి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళు అమరులైన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రాజీవ్ గాంధీ ఆ రోజే సాఫ్ట్వేర్ రంగంలో ఒక అడుగు ముందుకేసి ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు సెల్ ఫోన్లే కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈరోజు ఇండియా ముందుందంటే అది రాజీవ్ గాంధీ కృషి అని మనందరికీ తెలుసు. అందుగురించే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు రాజీవ్ గాంధీ తనుడైన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. ఈరోజు ఒక సెక్యులర్ దేశంగా దేశం ముందుంది. అన్ని కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా భారతదేశం ఉందంటే అది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఒక ప్రోద్బలంతో ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లి రాబో కాలంలో గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని కూడా ప్రతి ఒక్క గజ్వేల్ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రైతు నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుల కాలం నుంచి రైతుల పేరు మీద వస్తున్న వ్యవసాయ భూములు రైతుల పేరు మీద ఉండేవని, అప్పటి కాలంలో భూమి విలువ కన్నా శిస్తు ఎక్కువగా ఉండేదని, అందుకు కాస్తులో ఉన్న రైతులకి యాజమాన్య హక్కులు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ఇప్పుడున్న రైతులకు కాస్తులో ఉండి కూడా భూ యాజమాన్య పత్రాలు లేవని ధరణి వచ్చిన అప్పటి నుండి ఇంకా అన్యాయం ఎక్కువైందని, అప్పటిదో సాదా బయనామాతో ధరణిలో చూపించుకుంటున్నారని, గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, భూ కబ్జాలో ఉన్న రైతులకు యాజమాన్య పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల సర్వే నంబర్లు ఉన్నా దానిలో స్థలం లేకుండా ఉందని, ప్రభుత్వం చేసిన ఈ పొరపాట్లు వెంటనే సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ రైతులు మరియు గజ్వేల్ మండల రైతులు పాల్గొన్నారు. నిజాం పరిపాలన కింద, రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో దేశముఖులు ఇనాందారులు వాళ్ళంటూ ఉండివి. వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలుగానే ఉండబడను. అందువలన గ్రామ రైతుల వల్ల కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే కొందరు అప్పుడు కొని అట్లనే ఉండగా మన ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని, పాత చట్టాన్ని అమలుపరుస్తూ పట్టాదారు, కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిండే. వాటి వలన కూడా కాస్తాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు పంపకాలు చేసుకున్నారు. ఆ రికార్డు వచ్చింది. మళ్ళీ కూడా రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూముల ధర తక్కువ ఉండి చేతన సాదా బయాన మీద కాగితాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే ఇప్పుడు ఈ కాస్తు వలన
ఈ ధరణి వలన కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్లకు అనుకూలంగానే ఉండి ఈ కాస్తుదారులు కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ గతంలో ఉన్నాయో మళ్ళీ కొన్నారు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి, కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు. ఇంకా కూడా అటువంటి వ్యవస్థనే చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని భూమిని కాస్ట్ చేసుకునే భూమి వల్ల లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయభ్రాంతులు చేసుకుంటూ వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ స్విచ్ పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వలన ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం అన్న కాస్తుల్లే ఉన్న వారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలరని రైతుల ఆవేదన, రైతుల మనోవేదన. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీవ్ గృహకల్ప కాలనీలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్ పిలుపు మేరకు పోచారం మున్సిపల్ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేవంత్ అన్న టీం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని జయంతి వేడుకలలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, పోచారం మున్సిపల్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు వరికుప్పల వెంకటేష్, ఉస్కమూరి వెంకటేష్, గంధం రమేష్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సారంగండ్ల రమేష్ కుమార్, రవి, వినయ్, పోచారం మున్సిపల్ 8వ వార్డు కంటెస్టెంట్ కౌన్సిలర్ వరకుప్పల అనిత వెంకటేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు శశికళ, పావని, రేణుక, సురేష్, మహేందర్, యాదగిరి, బాబు, శ్రీను, చుంచు స్వామి, శంకరయ్య, ప్రవీణ్, హరి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి ఇంటింటికి రాజీవ్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కాలనీ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి కాంగ్రెస్ ముఖ్యంగా ఇల్లు గుడ్డ తిండి అనేది చెప్పేదే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ నాయకుడు యువతకు ఆదర్శమైన ఆయన చేసినటువంటి కార్యక్రమాల ఈ రోజుకు గుర్తుండే ఈరోజు మనం సెల్ ఫోన్ వాడుతున్నామంటేనే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన టెక్నాలజీ ప్రకారమే. ఇప్పుడు ఎవరికి తెలియదు, అందరు సెల్ ఫోన్ చూస్తుంటే అరే ఇది ఎట్లొచ్చింది అనేది, కానీ అది తీసుకొచ్చింది మాత్రం రాజీవ్ గాంధీ. అలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలను యువతకు మరియు గరీబుల పక్షాన ఉండే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, అదేవిధంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప కాలనీలో మన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో, అలాగే వెంకటేష్, రమేష్, మధుకర్, వినయ్ అందరి సమక్షంలో ఈరోజు 80వ పుట్టినరోజు మన దివంగత నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాటి అధ్యక్షులు, బి బ్లాక్ అధ్యక్షులు, అలాగే స్థానిక కౌన్సిలర్, అలాగే సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరిమణులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ జన్మదినం అంటే రాజీవ్ గాంధీ గారు
ప్రధానమంత్రి అయిన తర్వాతనే మనకు ఒక సద్భావన్ దివాస్ అని ఒక పేరు తెచ్చిండు. అది ఆగస్టు 20 తారీఖు నాడు మనం అందరం కూడా జాతీయ పరంగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత మనకు పట్టణ గ్రామీణ ప్రాంతాల తేడా లేకుండా కూడా మన గ్రామాలకు ఉచిత విద్యుత్, ఉచిత విద్య, 6వ తరగతి నుంచి కూడా 12వ తరగతి కూడా ఉచిత విద్య అందించడం జరిగింది. మరి అలాగే అతను కుల మతాల పరంగా ఏది కూడా తేడా లేకుండా అందరికి కూడా న్యాయం చేసుకుంటూ మరి ఎంతో 40-10 వయసుల్లోనే ఆయన ఒక ప్రధానిగా ఎదిగారు. ఆయనకు ముఖ్యంగా ఆయనకు రాజకీయం అంటే రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. ఇందిరాగాంధీ ఏదైతే హఠాన్మరణం తర్వాత ఆయన అనుకోకుండా రాజకీయాలు వచ్చి కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటూ టెలిఫోన్స్ కానీ అలాగే కంప్యూటరైజ్ సిస్టమ్స్ కానీ కూడా ఈరోజు మనం అందరం చూస్తున్నామంటే కూడా అది కేవలం రాజీవ్ గాంధీ గారికే సొంతం. అలాంటి మహానుభావుడు ఈరోజు మన ముందు మరి ఇలా 81 పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన అందరు కూడా కాలనీవాసులకు, మా పోచారం మున్సిపాలిటీ మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకుంటున్న మన పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గురుకల్ప ఇక్కడి అధ్యక్షుడు దేవేందర్ గారి నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు వాళ్ళ అమ్మవారు ప్రాణత్యాగం చేసినాకనే రాజకీయాలకు వచ్చి ఈ నా దేశం నేను కాపాడుకుంటా అనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు ఈనాడు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనం వాడే ఇప్పుడు ఈ టెక్నాలజీ మీరు వాడే ఫోన్లు కానీ ఐటీ రంగం కానీ ఇప్పుడు మన తానే ఐటీ క్యాడర్ ఉంది. ఐటీ రంగం కానీ పల్లె టు ఢిల్లీ అని రాజీవ్ అప్పుడు స్కీమ్ పెట్టి డైరెక్ట్ నిధులు గ్రామ పంచాయతీలకే ఇచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి నాయకుడిని పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే యువత ఆలోచించాలి. మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబానికి మనం అండదండగా ఉండాలి. ఆ కుటుంబం వెంబడే నడవాలి. యువత ఈరోజు కొంతమంది నాయకులు అంటున్నారు, నిన్ననే అతనికి ఆలోచన కూడా లేదు. ఆ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కూడా ఉందో లేదో తెలియని ఓ బచ్చ నాయకుడు ఈనాడు రాజీవ్ గాంధీ కోసం మాట్లాడేంత స్థాయి నీది కాదు. ఈ దేశానికే చేసిన సేవలు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ఏం చేసినని అంటున్నావు కొడుక. ఖబర్దార్, మళ్ళొకసారి మా నాయకుల దగ్గరికి కానీ మా నాయకులు స్వర్గీయ నాయకులు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ కుటుంబాన్ని తిరిగి వస్తే నీ అంతు చూస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఈనాడు ట్విట్టర్లో పెడుతున్నావు. ఆ ట్విట్టర్ ఆనాడు కనిపెట్టిందే రాజీవ్ గాంధీ. ట్విట్టర్ పిట్ట అనే నీకు ఒక బిరుదు వచ్చింది కదా, ఆ బిరుదు కూడా ఈరోజు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొస్తే ఈనాడు దాన్ని వాడుకుంటూ ఐటీ రంగం, ఐటీ మంత్రి, నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ ఐటీ సంస్థ ఎక్కడికి నుంచి వచ్చింది? ఈ దేశానికి కాదు, ఈ రాష్ట్రానికి కాదు, ప్రతి పల్లెకు రాజీవ్ రోజ్గార్ నిధులు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు పెట్టిన స్కీములే ఈనాడు పల్లెలు అభివృద్ధి చెందినాయి. అలాంటి వ్యక్తిని, ఒక మహానాయకుడిని పట్టుకొని నేను మా ప్రభుత్వం వస్తే విగ్రహం తీసేస్తా అనే మాటలు మాట్లాడే ఆలోచన బంద్ చేసుకో. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చేయలేదు, సచ్చేయలేదు. నీ అయ్య కాదు, నువ్వు కాదు, ఇంకా నీ పార్టీ ఉంటుందో లేదో కాపాడుకునే ఆలోచనలో నువ్వు ఉండు. కానీ మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరు పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాలను, అదేవిధంగా తాగునీరు సరఫరా అవుతున్న పైప్ లైన్ ను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. 2 రోజులుగా పాఠశాలకు సెలవులు ఉండటంతో మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి విరిగిపోయి ఉన్నాయని ఉపాధ్యాయురాలు కవిత మండల విద్యాధికారికి మరియు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఉపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ, పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలో మద్యం సేవించి సీసాలను పగలగొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు
గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతిరోజు పోలీసులు సాయంత్రం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించాలని, అదేవిధంగా 2 రోజులు పాఠశాలకు సెలవు ఉండటంతో నేడు పాఠశాలకు వచ్చి చూసే వరకు నల్లాలు పూర్తిగా గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి వెళ్లారని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం చేయించాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా మండలంలోని వివిధ గ్రామాలలో పాఠశాలల్లో ఇదే విధంగా ఆకతాయిలు మందు తాగుతూ బాటిళ్లు పగలగొట్టి వెళ్లడం జరుగుతుందని, సాయంత్రం అయితే చాలు పాఠశాలలో వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసు అధికారులు గ్రామాలలో పాఠశాలలను పెట్రోలింగ్ నిర్వహించాలని, గ్రామంలోని యువతకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నేను ఏ కవిత ఎంపీపీఎస్ జెడ్పీ ఏసీ కాలనీ నార్సింగ్ మండల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఏఏపీసీ వర్క్స్ అయినప్పుడు పాఠశాలకి కాంపౌండ్ లేకపోవడం వలన ఒక 2 రోజులు సెలవు రావడంతో వాష్ ఏరియాలోని ట్యాప్స్ అన్ని ఇరగొట్టినారు. ట్యాంకుకి వెళ్ళేటువంటి పైప్ లైన్ పగలగొట్టడం జరిగింది. ఇటు సమాచారాన్ని ఎంఈఓ సార్ గారికి, ఎంఎన్ఓ సార్ గారికి ఇన్ఫామ్ చేస్తే, ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి, రిపోర్టర్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. పాఠశాలకు ప్రహారీ కూడా ఉన్నట్లయితే ఇట్లాంటివి సంభవించకుండా ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అంత ఫుల్ ప్లెడ్జ్గా చేస్తారని హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా దయచేసి చూడగలరని చెప్పి భావిస్తున్నాను. దీంతో పాటు ప్రహరీ కూడా లేకపోవడం వలన పాఠశాల క్లోజింగ్ అవర్స్ తర్వాత మద్యం బాటిల్ తాగడము, నాన్ వెజ్ తినడము, బీర్ బాటిల్ పగలగొట్టడము చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అయినాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్ అట్లాంటివి కూడా రిపీట్ కాకుండా చూడగలరని కోరుకుంటున్నాను. అంగరంగ వైభవంగా శ్రీ వైష్ణవీదేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో సోమవారం శ్రీ వైష్ణవీదేవి సహిత నవగ్రహ దివ్య ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంగారెడ్డి పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రం భక్త మండలి ఆధ్వర్యంలో భక్తి ప్రపత్తులతో శ్రీ వైష్ణవీదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ రామప్ప మాట్లాడుతూ భక్తులందరి సహాయ సహకారంతో ఆలయం అభివృద్ధి చెందుతోందన్నారు. రామాలయ నిర్మాణం జరిగినప్పుడు అమ్మవారి దేవాలయం నిర్మించాలని సంకల్పించామన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సహకారం అందించిన అనంతయ్య దంపతులకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 10వ తేదీన క్షేత్రంలోని 5 ఆలయాలలో 5 లక్షల పుష్పార్చన కార్యక్రమం శ్రీ 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 మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో ఆశీస్సులతో నిర్వహించనున్నామన్నారు. ఆలయ గ్రామదేవత పోచమ్మ తల్లి ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం త్వరలో చేపట్టనున్నామని, ఇందుకు గాను మహేశ్వర శర్మ సిద్ధాంతి సూచనలను, సలహాలను అందజేయాలని స్వామివారిని కోరారు. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ, కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, శ్యామ్ సుందర్రావు, శ్యామరావు, గుండేరావు, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభిప్రాయం